మెగా డిఎస్సీల ద్వారా త్వరలో 16,347 పోస్టుల భర్తీ చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్రంలో స్కూళ్లలో ప్రహరీ నిర్మాణం డిఎస్సీపై అసెంబ్లీలో మంత్రి లోక్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో స్కూళ్లలో ప్రహరీల నిర్మాణానికి 3,000 కోట్లు అవసరమని మంత్రి అన్నారు. మనబడి మన భవిష్యత్తు నినాదంతో ప్రహరీలు నిర్మిస్తామని చెప్పారు. డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ను ప్రభుత్వం రద్దు చేపట్టిందని చెప్పారు. అన్ని కాలేజీలు, స్కూళ్లలో ఈగల్ బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మన ప్రభుత్వం చేపడతాం జరిగింది అధ్యక్ష. ఈగల్ అని పోలీసులు అధికారులతో ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో కంపల్సరీగా ఈగల్ క్లబ్స్ అనేది ఏర్పాటు చేస్తాంతో పాటు విద్యార్థుల చైతన్యం తీసుకొస్తాం. డ్రగ్స్కి ఎందుకు దూరం ఉండాలి, ఒక డ్రగ్స్ వల్ల వాళ్ళే కాదు ఒక తరం ఎట్లా నాశనం అవుతుంది అనేది చెప్పేదానికి కార్యక్రమాలు చేపడతాం అధ్యక్ష. ఇది అన్ని పాఠశాలలకి, కాలేజీలు కూడా మన ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం అధ్యక్ష. ఇప్పుడు 10వ తరగతి అదేవిధంగా మనకి ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ అది యాక్టివేట్ చేస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన రెండింటిపైన ఏర్పాటు చేసి ఈరోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మన ప్రభుత్వం చేపడతాం జరిగింది అధ్యక్ష. ఈగల్ అని పోలీసులు అధికారులతో